పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అని అంటారు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంటి అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, ఒకటో రెండు పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనుక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చింది ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ని అయితే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నాను, నేను అక్కడెక్కడ ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా. మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందండి. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా చేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. ఇక్కడనో ఒకటో రెండో సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది.